నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బుల్టలో హెడ్లైన్స్ చూద్దాం. కారు సర్వీసింగ్ కి కాదు స్క్రాప్ కి పోయింది. దోపిడీని బయట పెడతామనే ఆరోపణలు చేస్తున్నారన్న కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ను అంతం చేయడం ఎవరి తరం కాదు. హామీల అమలును ప్రశ్నిస్తే సహనం కోల్పోతున్నారన్న జగదీష్ రెడ్డి. వైసీపీని వీడనున్న గుమ్మనూరు. ఆలూరులో విరపక్షాన్ని ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న జయరాం. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని పాతరేశారన్న అచ్చెన్న. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పులకించిపోయిన భక్తజనం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు పార్లమెంట్ అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జ్ల మార్పులపై సీఎం జగన్ కసరత్తు జరుపుతున్నారు. 5వ జాబితా సిద్ధం అవుతున్న నేపథ్యంలో తాడేపల్లి సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలు నేతలకు పిలుపు అందింది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, సీఎం రాజకీయ కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ల మార్పులపై ధనంజయ రెడ్డి, సజ్జల చర్చిస్తున్నారు. మరోవైపు మార్పు చేర్పుల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉత్కంఠ నెలకొంది. పలు పార్లమెంట్ అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జ్ల మార్పులపై సీఎం జగన్ కసరత్తు జరుపుతున్నారు. 5వ జాబితా సిద్ధం అవుతున్న నేపథ్యంలో తాడేపల్లి సీఎంఓ నుంచి పలువురు ఎమ్మెల్యేలు నేతలకు పిలుపు అందింది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, సీఎం రాజకీయ కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ల మార్పులపై ధనంజయ రెడ్డి, సజ్జల చర్చిస్తున్నారు. మరోవైపు మార్పు చేర్పుల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉత్కంఠ నెలకొంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఆలూరు సమన్వయకర్తగా విరూపాక్షని ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న జయరాం
పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతుంది. ఇటీవల కార్యకర్తలతో సమావేశమైన జయరాం పార్టీ మార్పుపై చర్చించారు. తన అనుచరులతో చర్చించి త్వరలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 టార్గెట్లో భాగంగా సిట్టింగ్లను మారుస్తుంది. అందులో భాగంగానే ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంను కూడా మార్చేసి చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షిని సమన్వయకర్తగా నియమించారు. అప్పటి నుండి అసంతృప్తితో రగిలిపోతున్న జయరాం నియోజకవర్గాల కార్యకర్తలు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆలూరు టికెట్ను ఇవ్వాలని వారితో డిమాండ్ చేయించారు. టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూద్దామని కార్యకర్తలు అనుచరులతో చెప్పారు. కాగా కాంగ్రెస్ వైపు చూస్తున్న జయరాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. డీకే శివకుమార్ కూడా జయరాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జయరాం మరో 2-3 రోజుల్లో పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఎంపీ పదవికి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసేది లేదని, ఆలూరు నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయాలన్న లక్ష్యంతోనే గత 2 రోజులుగా బెంగళూరులో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారము. ప్రధానంగా వైసీపీ అధిష్టానం తనని కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలి, కర్నూలు ఎంపీ స్థానానికి ఎంపిక చేసిన నాటి నుంచి పార్టీ నిర్ణయం పట్ల కొంత అసంతృప్తితో తన నియోజకవర్గానికి కొద్ది రోజుల క్రితం చేరుకున్నాడు. నియోజకవర్గంలో కార్యకర్తలు అనుచరులతో జరిపిన సమావేశంలోనూ కూడా ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే పోటీ చేయాల్సిందిగా ఆయన అనుచరులు, కార్యకర్తలు, నేతలు కూడా మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడం జరిగింది. దీంతో ఆ రోజు నుంచి ఆయన నియోజకవర్గాన్ని విడిచి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో కొద్ది రోజులు, బళ్ళారిలో మరో కొద్ది రోజుల పాటు ఉంటూ అక్కడి నుంచే తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలూరు అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ తో పాటు ఆలూరైనా మంత్రాలయమైనా ఈ 2 నియోజకవర్గాలలో తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలను గుమ్మనూరు జయరాం అడిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గంలో ఈ బీసీ వర్గాలకు సంబంధించిన బోయ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతోనే ఆలూరుతో పాటు మంత్రాలయం టికెట్ ను మంత్రాలయం నియోజకవర్గంలోనైనా సరే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ కీలక నేత డీకే శివకుమార్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఆయన అల్లూరు సెగ్మెంట్ మీదనే పూర్తి స్థాయిలో దృష్టి సారించి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరో 1-2 రోజుల్లో పార్టీకి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని కూడా ఆలూరులోనే స్పష్టం చేసేందుకు గుమ్మనూరు జయరాం సిద్ధమవుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఆలూరు సమన్వయకర్తగా విరూపాక్షిని ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న జయరాం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతుంది. ఇటీవల కార్యకర్తలతో సమావేశమైన జయరాం పార్టీ మార్పుపై చర్చించారు.
తన అనుచరులతో చర్చించి త్వరలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 టార్గెట్లో భాగంగా సిట్టింగ్లను మారుస్తుంది. అందులో భాగంగానే ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంను కూడా మార్చేసి చెప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షిని సమన్వయకర్తగా నియమించారు. అప్పటి నుండి అసంతృప్తితో రగిలిపోతున్న జయరాం నియోజకవర్గాల కార్యకర్తలు అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆలూరు టికెట్ను ఇవ్వాలని వారితో డిమాండ్ చేయించారు. టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం చూద్దామని కార్యకర్తలు అనుచరులతో చెప్పారు. కాగా కాంగ్రెస్ వైపు చూస్తున్న జయరాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. డీకే శివకుమార్ కూడా జయరాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జయరాం మరో 2-3 రోజుల్లో పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బీజేపీ కీలక నేతలను అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడించిందన్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చి కేంద్రం కాంగ్రెస్కు సహకరించిందన్నారు. పార్లమెంట్ సమీక్షా సమావేశాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు భారీ ఆధిక్యత ఇవ్వలేదన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో దఫాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సమీక్షల షెడ్యూల్ను కేసీఆర్ ప్రకటిస్తారని ఆయన తెలిపారు. మొదటి వారంలో పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటిస్తారు. వారి సూచన మేరకు దశల వారీగా లేదా దఫల వారీగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగేటువంటి సమీక్షను షెడ్యూల్ ఖరారు చేస్తారు. ముందు ఒక 30-40, ఆ తర్వాత మళ్ళీ ఒక 30-40, ఆ విధంగా అందరి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ఈ సమీక్షలు నిర్వహించేటువంటి దానికి కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి శ్రీకారం చుడతామని చెప్పి అనుకుంటున్నాం. అది షెడ్యూల్ అంతా కూడా కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన, ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి గత ప్రభుత్వ పాలన మీదనే నిందారోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడేటువంటి విధంగా పోతున్నారు. ఏం మాట్లాడినా అప్పులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇటువంటి విషయాలన్నింటినీ ఎండగట్టాలని, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, మొత్తం 420 హామీలు, 6 హామీల అజెండా 13 100 రోజుల్లో చేసేటివి, మిగతావి వాళ్ళ పాలనా కాలంలో తలపెట్టినటువంటి అన్ని కలిపితే 420. ఈ 420 హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేయాల్సి ఉంటుందని చెప్పి దిశానిర్దేశం చేసినాం. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరుపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు మొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడేది. మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ ను బొంద పెడదామని చెప్పి ఆయన మాట. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై అనేక మంది ప్రేలాపనలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూశారన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోవడం సహజమన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలన్నారు. సచివాలయంలో లంకె విందులు ఉన్నాయని వచ్చామని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన తెలిపారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి? కేటీఆర్, హరీష్ రావు గారులను పట్టుకొని బిల్లా రంగాలంటాడు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, క్రూజర్లు విజయవాడకు దానికోసం పోతే, మరి బుల్లెట్ ప్రూఫ్ కోసం పోతే దాన్ని కామెంట్ చేస్తాడు. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినామని అంటారు. కౌన్సిల్ను పట్టుకొని ఇరానీ ఛాయ్ కేఫ్ లాగా ఉన్నది అని అంటారు. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడేటువంటి మాటలు ఆ రాష్ట్ర గౌరవాన్ని, ఆ హుందాతనాన్ని పెంచేదిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి టీఆర్ఎస్ పార్టీని
అడ్రస్ లేకుండా చేస్తామనంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎవరు ఉఫ్మాని ఊస్తే పోయేటువంటి పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనుగడ మీద ఎవ్వరు ఎటువంటి కామెంట్ చేసినా కూడా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంత పరిణతి లేని మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి. కేటీఆర్ హరీష్ రావు గారులను పట్టుకొని పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ అభూత కల్పనలు అబద్ధాలతో ప్రజలను తప్పుతో పట్టించొద్దని విమర్శించారు. తాము ఇంకా మాట్లాడడం మొదలుపెట్టేనే లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని, అయినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకు తెలియదని విమర్శించారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి కాంగ్రెస్లోనే ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడికి ఓట్లేయమని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్ లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ తను కాదు, నీ తాత తరం కూడా కాదు. మీ పగల్వాళ్ళు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ మూడోసారి సమావేశమైంది. ధరణి డేటాను పరిశీలించడం, పోర్టల్లో చేయాల్సిన సాంకేతిక మార్పులపై చర్చించారు. ధరణిలో ఉన్న లొసుగులపై చర్చించినట్లు కమిటీ సభ్యుడు రేమంత్ తెలిపారు. దీనిపై కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే గ్రామాల్లో పర్యటిస్తామని అన్నారు. భూ యజమానుల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు. తమ కమిటీ ఏ సమస్యను పరిష్కరించదని, నివేదికను మాత్రమే సిద్ధం చేస్తుందని వివరించారు. భూ యజమానికి తెలియకుండానే భూ లావాదేవీలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. భూ రికార్డుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. ధరణిపై చాలా కేసులు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. ఒక సర్కులర్ ద్వారా ధరణి 2-3 కమిటీలు కూడా వేసింది. దాని తర్వాత 2020లో చట్టం కూడా తీసుకొచ్చింది. మా పరిశీలనలో 2018 అంటే ఎన్నికల కంటే ముందు, అప్పటి నుంచి మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చే వరకు సూచనలు కూడా అవన్నీ పరిశీలిస్తే సమస్య పరిష్కారం కాకపోగా ఒకదానికి ఒకటి సంబంధం లేదు. చట్టం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా అధికారాల గురించి, కలెక్టర్కు ఉండే అధికారం ఇప్పుడు చెప్తున్నారు కదా, కలెక్టర్కు చివరిగా అధికారం ఉంటుంది. అధికారాల విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కాబట్టి గత ప్రభుత్వం చట్టాన్ని చేసేటప్పుడే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. తర్వాత కట్లర్లు, జీవోలు అనేక రకాలుగా వెళ్ళినాయి. ఇదొక సమస్యలు అనగానే చాలా ఎమోషనల్ కూడుకున్నాయి కూడా. 20 ఏళ్ళుగా భూమి హక్కులతో పనిచేసిన వ్యక్తిగా భూమి సమస్యల పరిష్కారం ఎంత క్లిష్టమో అది అంత తొందరగా ముగించడం కూడా అంత అవసరం కూడా. క్లిష్టం ఉంది కాబట్టి మనం అందరం కలిసి కృషి చేసి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం వస్తుంది మీద. ఈ రోజున మనము దేశవ్యాప్తంగా కాగితాల రికార్డుని కంప్యూటర్లకు ఎక్కించే కార్యక్రమం చేస్తూ వస్తున్నాం.
ధరణి కూడా అలాంటి కార్యక్రమే జరిగింది. కంప్యూటర్లకు ఎక్కించి ఏం జరిగింది ఇంకా కమిటీ చూడాల్సింది ఏంటంటే ఈ చట్టాలలో ఏమైనా ఇంకా మార్పులు కావాలా, నియమాలలో ఏమైనా మార్పులు కావాలా, ఉత్తర్వులు ఇంకా మార్చుకోవాలి కూడా చూడాలి, చట్టబద్ధత కూడా చూడాలి. దీని అంశాన్ని కూడా ఆలోచిస్తాము. మూడోది ఏంటంటే ధరణి మీద చాలా కేసులు ఈ రోజున గౌరవ హైకోర్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ధరణి మీద పెండింగ్లో ఉన్నాయి. ధరణి సమస్యలతో చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కోర్టులు ఏం చెప్తున్నాయి, ఎట్లాంటి తీర్పులు వచ్చినాయి, కోర్టు తీర్పులు కూడా మనం. ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటర్ల తుది జాబితా 2024 విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల తుది జాబితాను ప్రజలకు ప్రదర్శించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాల కోసం CEO andhra.nic.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్య రామ మందిరంలో నేత్ర పర్వంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నేత్ర పర్వంగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆదిత్యబేన్ ఈ క్రతువులు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, మంత్రాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిపి నిర్ణీత ముహూర్తానికి విగ్రహం కళ్ళపై అడ్డంకులను తొలగించారు. వేద మంత్రాల మధ్య ప్రధాని మోదీ బాలరాముడికి మొదట పుష్పాంజలి సమర్పించారు. పూజారులు అష్టోత్తర శతనామాలతో అర్పించిన అనంతరం ప్రధాని పుష్పాలు సమర్పించి మంత్రపుష్పం సమర్పించారు, ఛత్రం సమర్పించారు. పూజార్ల ఆధ్వర్యంలో మోదీ స్వయంగా బాలరాముడికి పూజలు చేశారు. అదే సమయంలో హెలికాప్టర్లో రామ మందిరంపై పూల వర్షం కురిపించాయి. వేలాది సంవత్సరాల తర్వాత కూడా రామ ప్రతిష్ఠ జరిగిన ఈ రోజును ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాల నిరీక్షణలకు తెరదించుతూ శ్రీరాముడు ఎట్టకేలకు మన ముందుకు వచ్చారని అన్నారు. శతాబ్దాల సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈరోజు రాముడు తిరిగి వచ్చారని అన్నారు. దశాబ్దాల పాటు న్యాయ పోరాటం జరిగిందని, న్యాయాన్ని గెలిపించిన భారతదేశ న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈరోజు రాముడికి క్షమాపణ చెప్పుకుంటున్నానని, మన ప్రయత్నాలలో త్యాగాల్లో ఎక్కడో లోపం జరిగి శతాబ్దాలుగా ఈ రోజు కోసం నిరీక్షించాల్సి వచ్చిందని మోదీ అన్నారు. ఈరోజు అందరి కళ సంపూర్ణమైందని, శ్రీరామచంద్రుడు అందరినీ తప్పనిసరిగా సమీక్షిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. రామాలయం జాతీయ ప్రజ్ఞకు సంకేతమని, విశ్వాసాలకు ప్రతీక అని, రాముడు దేశానికి పునాది అనిది, భారతదేశ ఆలోచన విధానానికి, న్యాయానికి రాముడు ప్రతీక అని కొనియాడారు. దేశ కీర్తి పతాకం శ్రీరాముడని, రాముడిని గౌరవించుకుంటే ఆ ప్రభావం శతాబ్దాలు, వేలాది సంవత్సరాల పాటు ప్రజలపై ఉంటుందని అన్నారు. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ పేరు పేరున ప్రధాని అభినందనలు తెలిపారు. AV Bulletin details. Keep watching Swatantra.